ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా నిర్మాణ రంగానికి ఎంతో కీలకమైన టైల్స్ పరిశ్రమ కూడా ఈ సంక్షోభంలో గణనీయంగా దెబ్బతింది. ఖతర్ వంటి దేశాల నుంచి రావాల్సి ఉన్న ముడి సరుకు ఉత్పత్తి సరఫరాలు పూర్తిగా నిలిచిపోయాయని టైల్స్ మార్ట్ యజమానులు అంటున్నారు. ఎంతో నష్టం చవిచూడాల్సి వస్తుందని, ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మా వ్యాపారం మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని అంటున్నారు టైల్ షాప్ యజమానులు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. గ్యాస్ కొరత టైల్స్ రంగాన్ని తాకింది. ప్రస్తుతం అడుగు 10 రూపాయల నుంచి 12 రూపాయల వరకు పెరిగిందంటే ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రోహిత్ ఉన్నారు. అంటే ఎందుకు ఇంతలాగా రేట్లు పెరగడానికి అంటే ఎటువంటి సంక్షోభం ప్రస్తుతం టైల్స్ రంగం మీద? యాక్చువల్గా టైల్స్ తయారీకి యూజ్ చేసే ప్రొపెన్ గ్యాస్ ఏదైతే ఉందో అది ఖతార్ నుండి రావాలి. సో ఈ యుద్ధం వల్ల అది రావడం ఆగిపోయింది. సో ఆ స్కేర్ సిటీ వల్ల మనకి గ్యాస్ రేట్ అనేది పెరిగి ప్రొడక్షన్ కూడా అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎంత మేర ప్రస్తుతం పెరిగింది? ఎందుకంటే దాదాపు అన్ని మూతపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎటువంటి వ్యాపారం జరుగుతుంది? యాక్చువల్గా వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ప్రొడక్షన్ ఇండియాలో ఉంది అండ్ అది కూడా గుజరాత్ మోర్బీలో ఉంది. 60,000 కోట్ల రూపాయల ఈ మార్కెట్ ప్రస్తుతం అతలాకుతలంలో మారిపోయి ప్రెసెంట్ రేట్స్ అన్నీ కూడా 10 రూపాయల దాకా స్క్వేర్ ఫీట్కి పెరిగింది. అంటే ఏ గ్యాస్ వాడుతూ ఉంటారు ఎక్కువ దీనికి? ఇది ప్రొపెన్ గ్యాస్ యూజ్ చేస్తారు. అది ఖతార్ నుండి రావాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం అంత స్టాక్ వస్తుందా అసలు ఏమైనా మీ దగ్గరికి? మోర్బీలో ఏవైతే 2,000 ఫ్యాక్టరీలు ఉన్నాయో అన్నీ కూడా క్లోజ్ అయిపోవడం జరిగింది అండ్ దానివల్ల సంక్షోభం అనేది స్టార్ట్ అయింది టైల్స్ ఇండస్ట్రీకి. అంటే ఇప్పుడు పైనుంచి వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఏంటంటే ఉన్న స్టాక్ మాత్రమే అమ్ముకునే పరిస్థితి ఉందా? ప్రెసెంట్ అక్కడ నుండి ప్రొడక్షన్ లేదు కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఎవరైతే టైల్ డీలర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ మాత్రమే అమ్మాలి. ఆ పైన వచ్చే పరిస్థితి ఇప్పుడప్పుడే కనిపించట్లేదు. ఈ ఎఫెక్ట్ అట్లీస్ట్ 90 డేస్ అయితే ఉంటుందని అనుకుంటున్నాం. ఆ 90 డేస్ తర్వాత కూడా ఆ ప్రైస్ అనేది 10 రూపీస్ కంటే ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఒక అడుగుకు సంబంధించి ఎంత ప్రైస్ ఉంది, ఎంత మేర పెరిగింది? అడుగు ఇప్పుడు 40 రూపాయలు ఉన్న టైల్ ఇప్పుడు 52 రూపీస్ అయింది. సో అప్రాక్సిమేట్గా 20% అయితే హైక్ అయింది. ఇది ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే విజయవాడలో చాలా టైల్స్ షాపులు ఉన్నాయి. మొత్తం కూడా ఇదే పరిస్థితి మొత్తం. అంటే ఉన్న స్టాక్ మాత్రమే అమ్ముకునే ఫెసిలిటీయా, లేకపోతే పైనుంచి వచ్చే అవకాశం ఏమైనా ఉంది? అంటే వేరే గోడౌన్ల నుంచి కానీ ఇతరత్ర ఏదైతే మెయిన్ సెంటర్ నుంచి కానీ? లేదండి, మొత్తం ఇండియా మొత్తం కూడా ఇదే పరిస్థితి. వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ మాత్రమే అమ్మాలి. పైనుండి వచ్చే పరిస్థితి ఇప్పుడప్పుడే అయితే కనిపించట్లేదు. అంటే మొత్తం ఎంతమంది వ్యాపారం చేస్తూ ఉంటారు మొత్తం ఏపీ వ్యాప్తంగా? అంటే మీకు తెలిసినటువంటి విజయవాడలోనే 200 మంది ఉన్నారు. సో ఈ 200 మందికి కూడా ఈ ఎఫెక్ట్ అనేది పడింది. అండ్ ఆంధ్రాలో చూసుకుంటే ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. అందరూ కూడా ఎక్స్పెన్సెస్ ఎలా తీయాలని అయితే భయం భ్రాంతులకి గురవుతున్నారు. అంటే గృహ వినియోగానికి సంబంధించి కూడా ఎక్కువగా టైల్స్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు 10 రూపాయల నుంచి 12 రూపాయలు పెరిగిన నేపథ్యంలో ఒక 20,000 ఎస్ఎఫ్టీ అంటే కనుక ఖచ్చితంగా ఒక అదనపు భారం పడే అవకాశం ఉంటుంది కదా? సో బిల్డర్స్ అయితే దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతారు. ఇంకా రిటైల్ వ్యాపారస్తులు అయితే ఎప్పుడైనా కట్టాల్సిందే కదనే కట్టుకుంటారు వాళ్ళ ఇంటికే కాబట్టి. కానీ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంతా కూడా కుదేలు అయ్యే పరిస్థితి ఉంది. అంటే సరుకు లేకపోవడంతో కూడా ఈ పరిస్థితి అంతా వస్తుంది కదా? అంటే ఉన్న స్టాక్ అమ్ముకుంటే కనుక ప్రతి నెల కూడా ఎక్కువగా బడ్జెట్ అనేది పెరుగుతుంటుంది. కుర్రల ఏదో శాలరీస్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఇదంతా బిల్డర్ కూడా నష్టపోయే అవకాశం. బిల్డర్స్కి ఇప్పుడు ఒక చిన్న బిల్డర్ని యూజ్ చేసుకున్నా సరే మనం 20,000 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది. 10 రూపాయలు పెరిగినా సరే 2 లక్షల భారం అయితే వాళ్ళ మీద పడుతుంది. సో ఇప్పుడున్న మార్కెట్ సినారియోలో అంత సేల్స్ కూడా అంత బాగాలేదు. సో దానివల్ల రియల్ ఎస్టేట్ కూడా కుదేలవుతుంది. అంటే రాబోయే రోజులు ఇంకా పెరిగే అవకాశం ఉందా? ప్రొడక్షన్ వస్తే కనుక ఖచ్చితంగా పెరుగుద్ది. ప్రస్తుతం అయితే 10 రూపాయలు అయితే పెరిగింది అడుగుకి. ప్రస్తుతం ఏదైతే ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా ఒక 2,000 ఎస్ఎఫ్టీ ఉంటే కనుక దాదాపు ఒక అడుగుకి 10 రూపాయల నుంచి 12 రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి. దాంతో ఒక 20,000 ఎస్ఎఫ్టీ ఉంటే కనుక ఖచ్చితంగా 20,000 రూపాయల వరకు కూడా భారం పడే అవకాశం ఉంటుంది అదనంగా సంబంధించి. ప్రస్తుతం ఏదైతే 10 రూపాయలు ఉంది, ఎందుకంటే పైనుంచి వచ్చేటువంటి గ్యాస్ ఆగిపోవడంతో టైల్స్ రంగం పైన ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఇప్పటికే కొన్ని మూసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే వ్యాపారాలు ఒకవైపు డల్గా ఉన్నాయి, మరొక వైపు ఏదైతే ఇక్కడ వ్యాపారానికి సంబంధించి కూడా పైనుంచి స్టాక్ రాకపోవడంతో కూడా ఉన్న స్టాక్ మాత్రమే అమ్ముకునే విధంగా ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ స్టాక్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం మూసుకునే పరిస్థితి, మొత్తం దుకాణాలన్నీ మూసివేసే పరిస్థితి వస్తుందంటూ కూడా యజమానులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏదైతే 10 రూపాయల నుంచి 12 రూపాయలు పెరిగిందో రాబోయే రోజుల్లో కనుక మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయితో నరసింహ బిగ్